వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మరి 300 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క క్షేత్రం మరి బిచ్కుందలో వెలిసినటువంటి శ్రీ శ్రీ బసవలింగప్ప స్వామి సంస్థాన మఠం. మరి ఈనాడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటుగా మహాశివరాత్రి జాతర ఘనంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మన బిచ్కుందకే కాక తెలంగాణకి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. మరి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శించుకుంటారు. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆ యొక్క 12 జ్యోతిర్లింగాలు హిమాలయ పర్వతాల యొక్క సెట్టులో మరి మహాశివలింగము అదేవిధంగా ఆ పరమేశ్వరుడు యొక్క రూపాన్ని కూడా ఈనాడు రూపొందించడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం నుంచి అంగరంగ వైభవంగా భజన, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవం కూడా 12 గంటల అర్ధరాత్రి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొంటారు. మరి దేదీప్యమానంగా వెలుకున్నటువంటి దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి ఈ యొక్క కాశీ విశ్వనాథ మందిరాన్ని కూడా చాలా గొప్ప మహిమాన్విత చరిత్ర ఉంది. మరి భక్తులందరూ కూడా దర్శించుకోవాలని, మరి మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముచ్చుకుంద క్షేత్రమైనటువంటి బిచ్కుంద కాశీశ్వనాథ స్వామి దేవాలయం బసలింగప్ప స్వామి మఠంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 15, 16, 17 3 రోజులు మహాశివరాత్రి జాతర. మరి 15 నాడు ధ్వజారోహణము, గణపతి హోమము, మహారుద్రాభిషేకము, రాత్రికి 12 జ్యోతిర్లింగాల దర్శనము, పార్థివలింగ అభిషేకము, శివపార్వతుల యొక్క కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అదే ప్రకారంగా మహామంగళారతి. మరి ఈ సంవత్సరము శివరాత్రి జాగరణ, శివస్య రాత్రి శివరాత్రి, శివేన రాత్రి శివరాత్రి అన్నట్లు ఈ సంవత్సరము అందరం కూడా శివరాత్రికి ఉపవాసం అంటే జాగరణ చేయాలి. కాబట్టి ఈ జాగరణ మీ అందరి కొరకు కూడా భవ్యమైనటువంటి కైలాస పర్వతంలో పార్థివలింగానికి మహారుద్రాభిషేకం 12 గంటలకు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందగలరు. మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.